నందమూరి బాలయ్య ఇప్పటివరకు ఆయన ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన సెక్యూరిటీని పెంచబోతున్నట్లు సమాచారం. ఇది డైరెక్ట్‌గా కేంద్రం నుంచి అద్భుతమైన బలగాలను నందమూరి బాలయ్య కోసం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వివరాలకెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. నందమూరి బాలయ్య సినిమా హీరోగానే కాకుండా ఆయన రాజకీయంగా కూడా మంచి పేరుంది. వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆయనకు మంచి సెక్యూరిటీ అవసరం. అయితే ఇప్పటివరకు ఆయన ఎటువంటి సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టుకోకుండా ఒంటరిగానే వెళ్తుంటారు. అంతేకాకుండా ప్రజల్లోనే తిరుగుతున్నారు. అయితే ఇది చాలా రిస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా యాక్టర్ కాబట్టి, అంతేకాకుండా రాజకీయంగా శత్రువులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బలగం అనేది చాలా అవసరం. అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి ఒక 10 మంది వరకు ఆయనకు సెక్యూరిటీ గార్డ్‌గా రాబోతున్నారు. అయితే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. సీసీ కెమెరాల కంటే అద్భుతంగా పనిచేయగలరు. వీళ్ళు చాలా అత్యున్నతగా ట్రైనప్ అయినట్లు సమాచారం. వీళ్ళు ఎక్కువగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా చాలా పెద్దవాళ్ళకు ఉంటారు. కానీ నందమూరి బాలయ్యకు ఇలాంటి వ్యక్తులను ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళ జీతమే లక్షల్లో ఉంటుంది. అంతేకాకుండా మొత్తం కేంద్రమే చూసుకుంటున్నట్లుగా సమాచారం అయితే పక్కాగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.